15వ అధ్యాయము 11 నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాము. లోకాసు సువార్త 15వ అధ్యాయము 11 నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాము. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును పూడ్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని వ్యాపారము చేసి పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమునకు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశంలో ఒకరి చెంత చేరి అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపెను. వారిని పంపి వాడు పందుల తిన పట్టుతో తన కడుపు నింపుకొని ఆశ్చర్యపడను గాని ఎవడును ఎవడను వానికేమీ ఇయ్యలేదు. వారికి ఏమీ ఇయ్యలేదు. అయితే అయితే బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద నా తండ్రి యొక్క ఎంతో మంది కూలివాండ్రులకు అన్నం సమృద్ధిగా అన్నం ఉన్నది. సమృద్ధిగా ఉన్నాయి. నేనైతే నేనైతే ఇక్కడ ఆకలితో ఇక్కడ చచ్చిపోతున్నాను. ఆకలితో చచ్చిపోతున్నాను. నేను లేచి నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని పాపము చేసి ఇక మీదట ఇక మీదట కుమారుడనని నీ కుమారుని అనిపించుకొంటాడు. అనిపించుకొని యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో నీ కూలివారిని ఒకనిగా పెట్టుకొనమని ఒకరిగా పెట్టుకొని అతనితో చెప్పుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. తండ్రి ఎంతకు వచ్చి చాలమా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మీ కొందనాలయ్యే స్తోత్రం. నాయనా, నీ వాక్యములోని పడుచుండగా నాయన నా నోటిని మీ నోటిగా వాడుకొని మీరే మాట్లాడమని మనం చేసుకున్నాం తండ్రి. పరిశుద్ధ వాక్యము అయ్యా ఆత్మతో నన్ను నింపు నాయన. పేతుని ఆత్మతో నింపేవాడు నాయన. నన్ను కూడా నీ ఆత్మతో నింపి ఎలా మాట్లాడవలెనో, నీ బిడ్డలకు అర్థం రీతిలో ఎలా చెప్పవలెనో యేసు నీ సహాయం మాకు దయచేయమని, నన్ను నీ ఆత్మాభిషేకముతో నింపమని, వాక్యము మీరుండి మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య పరిశుద్ధం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చక్కగా అర్థమవుతారు, చెప్తాను మీకు, వినండి. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులని ఆయన చిన్ననాటి నుంచి పెద్దగా చేశారు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారుల్ని చిన్ననాటి నుంచి వయసు వచ్చినంత వరకు కూడా పెద్దవారినిగా చేశారు. పెద్దవారు అయిపోయిన తర్వాత చిన్నవాడు ఏం చేశాడంటే, నానా మనకు ఆస్తి ఉంది కదా, నా ఆస్తి నాకు సగం భాగం నాకు ఇచ్చేయి, అన్ని భాగం అన్నీకి ఇచ్చేయి, నా భాగం నాకు ఇచ్చేయి అని చెప్పి చిన్న కుమారుడు తండ్రిని అడిగాడు. తండ్రిని అడిగితే తండ్రి ఏమన్నాడంటే, అయ్యా నువ్వు పొలం ఎత్తుకెళ్ళి ఆస్తి ఎత్తుకెళ్ళి డబ్బు ఎత్తుకెళ్ళి అవి చేస్తావు, వద్దు, నువ్వు ఇంటిలోనే ఉండని తండ్రి తొందర పెట్టినా కూడా ఉండకుండా, లేదు నా భాగం నాకు ఇయ్యి, నేను వేరే చోటుకెళ్ళి ఎక్కువగా సంపాదించుకుంటానని స్వార్థముతో తండ్రి దగ్గర ఆ ఆస్తి అంతా తనకు వచ్చి ఆ భాగం అంతా తీసుకొని చిన్న కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు? దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. దూర ప్రాంతం వెళ్ళిపోయిన తర్వాత దూరపు కొండలు నురుపు కొండలు అంటారు. దూరంలో ఏం జరిగేది మనకి ఎవరికి తెలియదు. దగ్గరుంటే బిడ్డ ఎంత కష్టపడుతుంది, ఏం జరుగుతుందో మనకి తెలిసిపోదు. కానీ చిన్న కుమారుడు తన భాగం అంతా తీసుకొని, తనకు రావాల్సిన భాగం అంతా తీసుకొని దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. దూర ప్రాంతం వెళ్ళి అక్కడ ఈ డబ్బున్న చేపు బెల్లం ఉంటే ఏగలు అవుతాయి కదా, ఈ డబ్బుంటే కుర్రోళ్ళు
డబ్బంతా అయిపోయింది, నా తండ్రి దగ్గర నేను భాగం తీసుకొని పక్కకు వచ్చేసాను, దూరం వచ్చి ఎంతో సంపాదించుకోవాలని అంతకంతకే రెట్టింపు 7 ఆశీర్వాదాలతో నేను వర్ధిల్లాలని చెప్పి నేను బయటకు వచ్చాను. కానీ నా డబ్బు చూడగానే స్నేహితులందరూ నన్ను చూచి నా డబ్బంతా అవజేసేసారు, నేను వెట్టివాడిని అయిపోయినాను, నాకు తిరగాలి తిండి లేదని చెప్పి ఈ చిన్నవాడు ఎంతో బాధపడుతున్నప్పుడు చిన్నవాడికి ఆకలి అవుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లా, నేనేం చేయాలని నాకు ఆకలి అవుతుంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలని చెప్పి చిన్నవాడు ఆలోచన చేస్తున్నాడు. కానీ ఒక ముసలతను కనపడ్డాడంట. ఆయన దగ్గర పందులు ఉన్నాయంట. ఆ పందులు మేపుకుంటున్నాడంట ఆయన. అయితే ఈ చిన్న కుమారుడు ఏం చేశాడంటే డబ్బా తావు చేసుకున్నాడు. అంత వేయమైపోయింది, తినడానికి తిండి లేదు, బట్టలు మురికైపోయి ఎంతో దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నాడు. చిన్నవాడు తండ్రి మాటకు లోపడలేదు, అన్న మాటకు లోపడలేదు, ఏదో దూరం వెళ్ళిపోయి అంతా కూడా ఖర్చు చేసుకున్న తర్వాత మరి పందులు వాని దగ్గరికి వచ్చింది. పందులు వాని దగ్గరికి వచ్చినప్పుడు పందులు వారి దగ్గర వెళ్ళి, అయ్యా నేను నీ పందులు కాస్తాను, నా కడుపు నిండా కొంచెం అన్నం పెట్టమన్నాడు. అన్నం పెట్టమంటే పందులు కాస్తున్నాడు. సరే కాయమన్నాడు, కాస్తున్నాడు. ఆయన పెట్టి అన్నం చాలకపోతే పందులు తినే పట్టు కూడా తింటున్నాడు. హల్లెలూయా. పందులకి పట్టేస్తారు కదా ఆకలికి, ఆ పందులు తినే పట్టు కూడా ఈ చిన్న కుమారుడు తినడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తింటున్నాడు కానీ ఆకలి తీరటం లేదు. పందుల మేపుచు ఆకలి ఇచ్చిన కుమారుడు తన తండ్రి దగ్గర తనకు రావాల్సిన భాగమంతా తీసుకొని దూర ప్రాంతం వెళ్ళి అంతగా డబ్బంతా నష్టం చేసుకున్నాడు. నష్టం చేసుకున్న తర్వాత ఆకలికి వెళ్తుంది, డబ్బు లేదు, వస్త్రాలు నలిగిపోయి ఏమీ లేదు, దిక్కులేని పరిస్థితిలో ఉన్నాయి. అప్పుడు ఎవరు గుర్తుకొచ్చారంటే పందులు మేపాతం దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నీ పందులు కాస్తాను, నాకు కడుపు నిండా కొంచెం అన్నం పెట్టమన్నప్పుడు పందులు కాస్తున్నాడు. కానీ కడుపు నిండా అన్నం లేదు. ఎందుకు పెడతారు? తండ్రి కన్న తండ్రి అయితే బిడ్డ ఆకలి చూస్తారు, కడుపు చూస్తారు. నా బిడ్డ అన్నం తిన్నాడా లేదా, కడుపు అయితే లోనకు పోయిందని కన్న తండ్రి అయితే బిడ్డను గమనిస్తారు. ఆ పందులు మేపుకున్న ఎందుకు చూస్తారు చూడు. కానీ ఇతడు చిన్న కుమారుడు ఎంతో బాధపడుతున్నప్పుడు మరి నీకు కడుపు నిండటం లేదు, మరి పందులు మేపుతున్నాను అనుకుని ఏం గుర్తుకొచ్చిందంటే నా తండ్రి దగ్గర చదవమగడ, నా తండ్రి దగ్గర ఎంతో మంది కూలివాండ్రకు సమృద్ధిగా ఉన్నది, అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి ఇక మీదట
నా తండ్రి దగ్గరికి వెళ్తే బాగుంటుంది. నేను ఈ పద్ధతులు మేపేదెందుకు, ఈ పద్ధతులు చేసేదెందుకు, డబ్బంతా చేస్తున్నాను అని నా తండ్రిని క్షమించమని అడుగుతానని చెప్పి ఆయన తిరిగి తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నాడు. చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? పశ్చాత్తాపంతో వస్తున్నాడు, దిగులుతో వస్తున్నాడు. నా తండ్రిని క్షమించమని అడుగుతాను వస్తున్నాడు. నా తండ్రి కాళ్ళ మీద పెడదామని వస్తున్నాడు. అంతేగాని అహంకారం అతిశయంగా రావట్లేదు. క్షమించమని క్షమాపణ స్వభావం కలిగి తన తండ్రి దగ్గరికి వస్తున్నాడు. తన తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు చాలా దూరం నుంచి ఇల్లు వైపు చూసుకుంటా వస్తున్నాడు. నా తండ్రి ఎక్కడ కనపడతాడా, నా తండ్రి ఎక్కడ కనపడతాడా అని వస్తూ ఉండేటప్పటికి తండ్రి కూడా కుమారుడు పోయిన కాడ నుంచి కుమారుడు దూర ప్రాంతము ఆస్తంతా ఎత్తుకెళ్ళాడు, డబ్బంతా ఎత్తుకెళ్ళాడు. తనకు రావాల్సిన మొత్తం వాటంతా తీసుకుని వెళ్ళిపోయాడు. నా కుమారుడు ఏమైపోయాడు అని తండ్రి ఎదుగుతాడు కదా, ఎదుగుతాడు. తల్లైనా తండ్రి అయినా ఎంత డబ్బు తీసుకెళ్ళినా మన బిడ్డ ఎక్కడికి పోయాడు, ఎంత దూరం వెళ్ళాడు, ఎక్కడున్నాడు, తిన్నాడో తినలేదు, నిద్ర ఉందో లేదో, అన్నం ఉందో లేదో, ఆకలి అవుతుందేమో కుమారుడు కానీ కుమారుడైన ఒకటే మనకి మనం ఆలోచిస్తూ ఉంటాం. అదే ఆ కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకుంటూ వచ్చేటప్పుడు తండ్రి నా కుమారుడు ఎప్పుడు వస్తాడా అని కుమారుడు వైపు చూస్తున్నాడు. హల్లెలూయా! కుమారుడు వైపు చూస్తున్నప్పుడు ఆ కుమారుడు వస్తూ ఉన్నాడు. తండ్రి చూశాడు. తండ్రి చూసి మరి కుమారుడు లాగే ఉన్నాడే అన్న అడగవాడిని నా చిన్న కుమారుడులా ఉన్నాడే, దూర ప్రాంతం వెళ్ళి ఎంతో సంపాదించుకుంటాను వచ్చాడే, ఏది దిక్కులేని పరిస్థితి లాగా చినిగిపోయిన బట్టలతోటి నల్లగా మురికి బట్టలతోటి వస్తున్నాడని చెప్పి తండ్రి ఆలోచన చేసి దూర ప్రాంతం నుండి చూశాడు. చూసి పరిగెత్తుకుంటా వెళ్ళి కొడుకు మెడల మీద పడి ఏడ్చాడంట. హల్లెలూయా! పరిగెత్తుకుంటా వెళ్ళి కొడుకు మెడ మీద పడి ఏడ్చినప్పుడు కొడుకు తండ్రి నీకు పరలోకమునకును నేను విరోధముగా ఉన్నాను, నేను పాపం చేసి ఉన్నాను, దయతో నన్ను క్షమించి నీ కుమారుడుగా నన్ను అంగీకరించమని చెప్పి ఆ కుమారుడు తండ్రి నిలుకొని క్షమాపణ అడిగినప్పుడు తండ్రి వెంటనే చేర్చుకుని ఇంటికి తీసుకుని వచ్చి ఆ కుమారుడిని గొర్రెలలో మంచి గొర్రెలు తీసుకుని వచ్చి మరి గొప్ప విందు చేసి కుమారుడు తప్పిపోయి వచ్చాడని కుమారుడు అక్కడి నుంచి దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. డబ్బులు వదిలేసుకున్నాడు. ఎంతో దిక్కుమాల పరిస్థితులు అయిపోయాడు, మురికి వాడైపోయాడు. అలాంటి కుమారుడు తిరిగి వచ్చాడని పరిగెత్తుకుంటే మెడల మీద పడి కొడుకు మురిగిపోయాడుగా, బట్టలను మురిగిపోయినగా, ఎంతో చండాలం అయిపోయాడుగా. అయినా కూడా తండ్రి బుద్ధి పెట్టుకుంటాడు. హల్లెలూయా! మన తండ్రి మన యేసయ్యబట్టి మనం ఎంత పాపులమైన, ఎంత నీచలమైన, ఎంత దౌర్భాగ్యమైన మనం యేసు దగ్గరికి వస్తే మనల్ని కూడా యేసయ్య బుద్ధి పెట్టుకుంటాడు. అనేక మంది 7 ముద్దలతో మనకు బుద్ధి పెట్టుకుని పరలోక రాజ్యంలో మనం చేసుకుంటాం. మన యేసయ్య కూడా ఆ రీతిగా నీ కోసం నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మరి ఆ తండ్రి ఆ బిడ్డ కొరకు తప్పిపోయిన కుమారుడు కొరకు ఏ రీతిగా ఎదురు చూస్తున్నాడు. మనము కూడా తప్పిపోయి ఉన్నాము, పాపము, నీచులము, దౌర్భాగ్యము, పాపములో పడిపోయిన వారము. ఎవరు కూడా నీతిమంతులు లేరు, ఒక్కరు వారు నీతిమంతులు లేరు. అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారని యేసయ్య సెలవిస్తున్నాడు. కాబట్టి మన యేసయ్య నీ కోసం నా కోసం కూడా మన కొరకు ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ నా దగ్గరికి ఎప్పుడు వచ్చిద్దా? ఆ తప్పిపోయిన కుమారుడు పరిగెత్తుకుంటా తన తండ్రి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడే. నా కుమార్తె నా దగ్గరికి ఎప్పుడు వచ్చిద్దా? నా కుమారుడు నా దగ్గరికి ఎప్పుడు వస్తారా? వారి పాపములు క్షమిస్తానికి నా చేతులు ఎల్లప్పుడూ చాపి ఉన్నానని చెప్పి చెప్పిస్తున్నాను. నా చేతులు మిమ్మల్ని రక్షించడానికి పుస్తకాలను అంటున్నాను. ఎల్లవేళ చాచి ఉంటాను. కనుక ఈ చాచిన చేతులు రక్షించడానికి, నన్ను రక్షించడానికి మన యెహోవా దేవుడు మన వైపు చూస్తున్నాడు. ఎల్లవేళ నీ వైపు నా వైపు చూస్తూ తన హస్తాలు చాపి ఉంటున్నాడు. కాబట్టి ఆ తప్పిపోయిన కుమారుని తన తండ్రి చేర్చుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి గొప్ప విందు చేసి, గొప్ప విందు అంటే గొర్రెలలో మంచి పొటేలు, క్రమ్మిన పొటేలను తీసుకొని
తీసుకుని వచ్చి గొప్ప విందు చేసి మరి ప్రజలందరికీ మరియు తనకు ఆహ్వానించిన చుట్టాలకి సంఘానికి మొత్తాన్ని కూడా గొప్ప విందు చేసి కుమారుడు వచ్చాడని, నా తప్పిపోయిన నా కుమారుడు వచ్చాడు కనుక మీరందరూ రండి గొప్ప విందు చేస్తారని చెప్పి వాళ్ళందరినీ పిలిచారు. అంత మాత్రమే కాదు, తను వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేపించాడు. హల్లెలూయా. ఆ కుమారుడు వచ్చిన తర్వాత మురికిపోయి వచ్చాడు, ఎంతో దూరం వెళ్ళిపోయాడు. పాపపు కంపు, రోట కంపు, మురికి కంపు, అనేక మంది ఎలా ఉన్నాడో, పాపం చేసాడేమో, ఒకడు ఎక్కడ ఉన్నాడో, ఏ దొంగతనం చేసాడో, మేము వ్యభిచారం చేసాడో అని చెప్పి పడుకొని తీసుకెళ్ళి తన రక్తంతో కడిగాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన రక్తంతో కడిగి ప్రశస్తమైన వస్త్రాలు దొరికాడు. హల్లెలూయా. ప్రశస్తమైన వస్త్రాలు దొరికాడు. కాళ్ళకు చెప్పులు దొరికాడు. కాళ్ళకు సుందరమైన వెందుల చేసే పరిశోధనతో కలిసి మరియా, సుందరమైన వెందుల చేసే పరిశోధనతో ఆ తప్పిపోయిన కుమారుని ఎప్పుడూ దూరంలో చూసి పరిగెత్తుకుంటూ అతని మెడల మీద పడి ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకుని వస్తే స్నానం చేపించి ప్రశస్తమైన వస్త్రములు తొడిగి కాళ్ళకు చెప్పులు వేసి గొప్ప విందు చేసి విందులో పరిశుద్ధమైన విందులో చేర్చుకున్నాడంట. హల్లెలూయా. కనుక మరి అప్పుడు పెద్ద కొడుకు అంట, నానా నేను నీ ఇంటి దగ్గర ఉంటున్నాను కదా, నీకు తోడుగా ఉంటున్నాను కదా, నేను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా, చిన్నవాడైతే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నేను మాత్రం నేను వదిలిపెట్టి వెళ్ళలేదు, నీ గొర్రెలను వదిలిపెట్టి వెళ్ళలేదు, నీ ఆస్తిని వదిలిపెట్టి వెళ్ళలేదు, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పోలేదు కనుక దానితో మరి నేనేమి చేశానని నీ కొడుక్కి గొప్ప విందు చేసావు, నాకేమి ఇచ్చావా నాన్న అంటే తండ్రి అంటాడంట, తండ్రి అయ్యా నువ్వు ఎప్పుడు నాతోనే ఉన్నావు కదా, నీతిమంతుని అంటాడు ఆ కొడుకు. నీతిమంతుని కొడుకుని తండ్రి అంటాడు కదయ్యా, తమ్ముడేదో తెలిసి తెలియక వెళ్ళిపోయాడు, దూరం వెళ్ళిపోయాడు. నీతిమంతుడమైన నీవు నాతోనే ఉన్నావు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఈ ఉన్నదంతా నీదే కదయ్యా. హల్లెలూయా. ఈ ఉన్న ఆస్తంతా నీదే కదయ్యా అన్నప్పుడు కొడుకు ఏమన్నాడు, ఆనందపడ్డాడు, సంతోషపడ్డాడు. కనుక నీవు నేను ఎక్కడైనా తప్పిపోయింటే, ఏ పాపములైనా జారిపోయింటే, నోటి మాటల వల్ల కానీ, కంటి చూపు వల్ల కానీ, హృదయ ఆలోచన వల్ల కానీ మనం ఎక్కడైనా జారిపోయింటే తండ్రి తప్పిపోయిన కుమారుని క్షమించవు కదా నాయన, అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నావు కదా నాయన, నన్ను గాడి జ్ఞాపకం చేసుకుని నేను ఘోర పాపిని, నన్ను క్షమించు నాయన, నీ పరలోక రాజ్యంలో ఆకలి తప్పులు ఉండదయ్యా, ఏర్పడదయ్యా, వేదన ఉండదయ్యా, ఎప్పుడు 12 నెలలు మంచి కాపు కాయలు కాసి నన్ను నిన్ను పరిశీలనగా తింటాను కదయ్యా అని చెప్పి ఎంతగానో మరి ఆ తండ్రి మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరు? యేసయ్య. ఆ యేసయ్యను మనం ఏడ్పించకుండా యేసయ్య పాదాలు పట్టుకుని అయ్యా నన్ను క్షమించమని ఆ తప్పిపోయిన కుమారుడు ఏ రీతి కట్టాడు, మనం కూడా తప్పిపోయిన కుమారుడు అడిగినట్టు మనం అడిగి దేవుని వేడుకుంటే మన కుటుంబాలు సమృద్ధి కలుగుతుంది. నీకేమి కావాలో మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, నీకేమి కావాలో సమస్తమని అనుగ్రహిస్తాను అన్నాడు. తర్వాత రోమ 8:26 అంటాడు కదా, తాను ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మనం పరిశుద్ధంగా తీర్చబడ్డాం కదా, మనం తీర్మానం చేసుకున్నాం కదా, ఎందుకు యేసు రక్తంలో కడగబడటానికి పరిశుద్ధులుగా బాప్తిసం తీసుకున్నాం కదా, అందుని బట్టి నీకేమి కావాలో నాకు అన్నీ తెలుసు, నేను నీకు ఇస్తాను, నువ్వు శుద్ధముగా ఉండని యెహోవా
మనకు సెలవిస్తున్నాడు. కనుక మొదటి ఏమో ఎదగాలి, ఆయన నీతిని మనం ఎదగాలి, ఆయన రాజ్యం మనకి. ఆయన ఎప్పుడు దిగితే మనల్ని పరిశుద్ధులుగా ఆయన చేర్చుకొని మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఏవి మనకి తినిపిస్తాడు. కనుక అక్కడ పరలోకంలో మరి అక్కడ ప్రకటన గ్రంథంలో 12 కాపులు ఉన్నాయంట. 20 అధ్యాయంలో 22లో 12 కాపులు కాస్తాయంట నెలకి. ఎక్కడ సంవత్సరానికి వచ్చినటువంటి కాపులు కాదు. పరలోకంలో మటుకి 12 కాపులు కాస్తాయంట. 12 నెలలకు 12 కాపులు కాస్తాయి. ఆ 12 కాపులు ఎవరి కోసం? తప్పిపోయించిన నీతివంతుల కోసం, పరిశుద్ధుల కోసం. ఆయన మరి మన కొరకు సిలువలో మరణించాడు. సిలువలో 3 మేకల మీద వేలాడాడు. ఆ వేలాడిన యేసయ్య నీ కొరకు నా కొరకు. ఆయన యెహోవా దేవుడు ఆ యేసయ్యను భూలోకములోనికి తల్లి అయిన మరే గర్భంలో పుట్టడానికి ఆయన ప్రణాళిక అయి ఉన్నది. ఆ ప్రణాళిక చేత భూలోకములోనికి యేసు ప్రభు పంపించాడు. ఆయన 33.5 సంవత్సరం భూలోకములో అద్భుతాలు, ఆశ్చర్యకాలు, కళ్ళు లేని వారు కళ్ళిచ్చాడు, మరి నడుము లేని వారికి నడిపించాడు, కుంటి కాళ్ళకి కాళ్ళిచ్చాడు, పక్షవాయు వారిని బాగు చేశాడు, చనిపోయిన రాధను లేపాడు, యాయిరు కుమార్తెను లేపాడు. అనేక అద్భుతాలు చేసినప్పటికీ పరిచయులు సత్తుకయ్యు యేసు ప్రభు నమ్మక సిలువలో ఎక్కించారు. సిలువలో ఎక్కించినప్పుడు యేసయ్య నీ కొరకు నా కొరకు ఆ సిలువలో వేలాడుతూ తండ్రి ప్రేమించేస్తున్నాడు, మీరు ఎందుకు కనుక మీరు క్షమించమని యేసయ్య మొదటి మాట పలుకుతుంది. అది మన జ్ఞాపకం చేస్తుంది. అయ్యా నిత్యముగా సిలువలో క్షమించేవాళ్ళు, నన్ను గడు క్షమిస్తావు, నేను ఘోర పాపిరయ్యా, నన్ను తప్పకుండా క్షమిస్తామని మనం ఎప్పుడైతే యేసు పాదాల దగ్గర పడి ఒప్పుకుంటామో తప్పకుండా దేవుడు మనం క్షమిస్తాడు. ఒక స్త్రీ పాపం చేసిన స్త్రీ పరిగెత్తుకుని వస్తాడు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంది కదా, మోషే ధర్మశాస్త్ర ప్రకారం పాపం చేసిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపమని మరి లేవియా కాండంలో ఉంది కదా. అందరిని బట్టి అయ్యా ఒక పాపం చేసిన స్త్రీని తీసుకొని వస్తామని చెప్పి ఆమె పాపం చేయగా ఈ ప్రజలంతా చూసి కొట్టుకుంటూ 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 తీసుకొస్తున్నారు. రాళ్లతో తరుముకుంటూ వస్తున్నారు పాపం చేసిన స్త్రీ. రాళ్లతో తరుముకుంటూ తీసుకొని వస్తుంటే ఆమెకి ఎటు పరిగెయ్యాలో కూడా తెలియలేదు, ఏ ఇంటికి వెళ్ళాలో తెలియలేదు, ఎవరైనా ఇంట్లో చూస్తే నెట్టేస్తానేమోనని ఆమె రోడ్డునే పరిగెత్తుకుంటూ 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 వస్తుంది. పరిగెత్తుకుంటూ ఎంత చూసినప్పుడు దగ్గరికి వచ్చేసారు. ఇంకేమైనా రాళ్ళతో చంపేస్తానని నేను భయపడిపోయింది. భయపడిపోయి అయ్యో నన్ను చంపేస్తారు, ఇక నాకెవరు తిరిగిలేరని నా యేసయ్య నాతో ఉన్నాడు, అక్కడ యేసయ్య ఒలీవ కొండ దగ్గర ఉన్నాడని చెప్పి ఆ కొండ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చినాడు యేసయ్యని. ఎవరు? పాపం చేసిన స్త్రీ పరిగెత్తుకుంటూ అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి 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 పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడింది. ఈ జనమందరూ రాళ్ళతో కొట్టుకుంటూ 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 గుంపులు గుంపులుగా వెనక పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వస్తున్నప్పుడు ఈమె వెనక వైపు చూసినప్పుడు ఇంకేముందని చంపేస్తాను, నా వైపు పరిగెత్తుకుంటూ వచ్చానని చెప్పి యేసు దగ్గరికి నిలబడినప్పుడు వారు కూడా వచ్చి అయ్యా యేసయ్య అనుకున్నారు. అయ్యా వినాలి, యేసయ్య పాపము చేసిన స్త్రీని మరి ధర్మశాస్త్రంలో రాళ్ళతో కొట్టమని మోషే ధర్మశాస్త్రంలో రాశాడు కదా, అందుకని మేము చంపడానికి వచ్చాము, నువ్వేం చేస్తావు చెప్పు అని చెప్పి యేసయ్యని ప్రశ్న వేసాడు. ప్రశ్న వేయగానే యేసయ్య నిలబడిపోయి యేసయ్య ఏమంటున్నాడంటే, మోషే ధర్మశాస్త్రంలో నిజంగా పాపం చేసిన స్త్రీని చంపమన్నారు, కానీ మొదట మీలో పాపము లేని వాడెవడు ఆమె మీద రాయి వేయమన్నాడు. హల్లెలూయా. మీలో పాపము లేని వాడెవడు ఆమె మీద మొదట రాయి వేయమన్నాడు. అని కింద రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? పలానా బర్బప ఈ పాపం చేశాడు, పలానా లేవియా ఈ పాపం చేసింది, పలానా సీమోని పాపం చేసింది, పలానా నిజమా ఈ పాపం చేసింది, పలానా పాపమా ఈ పాపం చేసిందని వచ్చిన పాపాలన్నీ భూమి మీద వేసే రాస్తున్నాడు. రాస్తున్నప్పుడు వాళ్ళ చేతిలో ఉండి తొందరలో రాళ్ళు ఉంది. దేనికి? ఆ పాపం చేసిన స్త్రీని కొడతాను. అందరు పాపలే, ఎవరు నీతిమంతులు లేరు, కానీ యేసు నీ కోసము నా కోసము ఆయన శిలువలో రక్తం కార్చాడు కాబట్టి ఆ రక్తమును మనం కొన్న తర్వాత, ఆ రక్తంలో మమ్మల్ని కడిగిన తర్వాత వాళ్ళ పాపం జోలికి మనం వెళ్ళకూడదు. కుక్కేం చేసింది?
దగ్గరికి దిద్దింది. కుక్కలాగా మనం ఉండకూడదు. ఆయన ఆత్మను పొందుకున్నాం. మనం ఆత్మ లేనివాడన వాడు కాడంటున్నాడు. పరిశుద్ధత లేనివాడన చూడనంటున్నాడు. పరిశుద్ధత కలిగిన వాడే ఆయన చూస్తాడు. ఆత్మను పొందుకున్నవాడే ఆయన ఆత్మ అయినాడు కనుక అలాగూ యేసు ప్రభు కింద పాపాలు రాస్తున్నాడు. ఎవరు పాపాలు రాస్తున్నాడని, అయ్యో నా పాపం రాస్తున్నాడు, నా పాపం రాస్తున్నాడని అందరూ రాళ్ళల్లో కొట్టేసి వెళ్ళిపోయారు. ఎవరున్నాడు కదా? ఆ స్త్రీ ఒక్కతే నిలబడింది. నిజమా? ఎవ్వరు లేరు. పరిగెత్తుకుంటా తరుముకుంటా వచ్చిన వాళ్ళందరూ రాళ్ళు కొట్టేసి మరి పాపాలు రాస్తున్నారని అందరు వెళ్ళిపోయారు. ఆ ఒక్కతే నిలబడింది. యేసు వైపు పైకి ఎత్తి చూసింది. యేసు కూడా మా వైపు చూడకని ఆమె ఎప్పుడైతే యేసు ఆ పాపము చేసిన స్త్రీ వైపు చూచాడు, శిరస్సు వరకు నరాలు కండరాలు శక్తితో బలముతో ఆరోగ్యంతో ఎంతో కేంద్రీకబడి యేసు వైపు చూచయ్యా నేను ఇక పాపము చేయను. అమాదిని ఎవరు నేను శిక్షించలేరా? యేసయ్య ప్రజలందరూ రాళ్ళు అక్కడకు కొట్టేసి వెళ్ళిపోయారు. ఈ పాపం చేస్తున్న స్త్రీ ఒకటే యేసయ్య దగ్గర నిలబడింది. యేసయ్య ఆమె వైపు చూసి అన్నాడు కదా, అమ్మా నేనెవరు శిక్షించలేదా, ఎవరు రాళ్లతో నేను పట్టలేదు అన్నప్పుడు ఏమన్నా తెలుసా? లేదు ప్రభు అన్నప్పుడు, అమ్మా ఇక నుంచి నువ్వు పాపం చేయదు, నేను కూడా నేను శిక్షించను. మన దేవుడు మనం శిక్షించే దేవుడే కాదు, కొట్టే దేవుడే కాదు. పాపం మీద పాపం చేసినప్పుడు ఒక్కరితో వచ్చినప్పుడు ఎవరు తప్పించుకోలేడు. ఏ ఏటిలో పడేస్తాడు, ఏ కాలంలో పడేస్తాడు, ఏ గిన్నెలో పడేస్తాడు, ఏ యాక్సిడెంట్ ద్వారా వెళ్ళిపోతామో తెలియదు. క్షమాపణ కోరుకుని ఆ స్త్రీ ఏ రీతిగా క్షమాపణ కోరుకుని లేదు ప్రభు నన్ను ఎవరు శిక్షించలేదు అన్నప్పుడు నేను శిక్షించాను. ఎక్కడి నుంచి పాపం చేయకున్నప్పుడు ఆమె పేరు జీవగ్రంథంలో రాయబడింది. కనుక అలాగ మనం జీవించినప్పుడు మనము కూడా మనల్ని దేవుడు ఆ తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా చేర్చుకుని క్షమించి తన కుమారుడుగా అంగీకరించాడు. మరి స్త్రీ పాపం చేసినప్పుడు ఏ రీతిగా మరి ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి ఆమెను దేవుడు క్షమించాడు. అదే రీతిగా నిందలను క్షమిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం పాపం జోలికి మనం పోకూడదు. మనము దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధులుగా ఆయన ఆత్మను పొందుకుని జీవించాలని చెప్పి మీతో నేను మనవి చేసుకున్నాను. కనుక దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. ఆమేన్. చెల్లు